సుంకాల విధింపు నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అనేక కీలక పరిణామాలు సంభవించబోతున్నాయి. రష్యా అధినేత పుతిన్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు. అలాగే ఈ నెలాఖరున ప్రధాని నరేంద్ర మోదీ కూడా చైనా పర్యటనకు వెళ్తున్నారు. మొత్తం మీద అమెరికాకు వ్యతిరేకంగా భారత్, రష్యా, చైనా దేశాలు జట్టు కట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్పై అమెరికా ఇటీవల 25% అదనపు సుంకాలు విధించింది. ఇలా చేస్తామని ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. చివరకు అనుకున్న పని చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు దూరం పెరిగింది. వాస్తవానికి భారత్ అంటే డొనాల్డ్ ట్రంప్కు బాగా అభిమానం. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనడమే ట్రంప్ మహాశయుడికి నచ్చలేదు. అంతేకాదు ఇదే విషయమై పశ్చిమ దేశాలు ఆంక్షలు కూడా విధించాయి. అయితే ట్రంప్ హెచ్చరికలను అలాగే పశ్చిమ దేశాల ఆంక్షలను బేఖాతరు చేసింది భారతదేశం. ఎప్పటిలాగే రష్యా నుంచి చమురు కొనడాన్ని భారత్ కంటిన్యూ చేసింది. ఈ విషయంలో భారత్కు అండగా నిలిచింది రష్యా. ఏ దేశం నుంచి చమురు కొనాలో తేల్చుకునే హక్కు భారత్కుందని రష్యా తేల్చి చెప్పింది. భారత్, అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్లో పర్యటించడానికి రష్యా అధినేత పుతిన్ అంగీకరించారు. భారత్ పర్యటనకు సంబంధించి ఈ నెలాఖరున పుతిన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా తాజాగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో వెళ్లారు. మాస్కోలో అజిత్ దోవల్కు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో రష్యా అధినేత పుతిన్తో అజిత్ దోవల్ ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రధానంగా రక్షణ, ఇంధన రంగాలను బలోపేతం చేయడానికి సంబంధించిన పుతిన్తో అజిత్ దోవల్ మాట్లాడిన సమాచారం. ఇదే సందర్భంగా భారత్ పర్యటనకు రావాల్సిందిగా నరేంద్ర మోదీ సర్కార్ తరపున అజిత్ ఆహ్వానించడం, సదరు ఆహ్వానాన్ని పుతిన్ వెంటనే అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. భారత్పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారయ్యింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు నరేంద్ర మోదీ చైనా పర్యటించనున్నారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. వాస్తవానికి 2019లో నరేంద్ర మోదీ చైనాలో పర్యటించారు. ఆ తర్వాత గాల్వాన్ లోయలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొతాయి. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా భారత్, చైనాల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి చైనా మొహం చూడలేదు నరేంద్ర మోదీ. అయితే ఇటీవల అంతర్జాతీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుంకాల పేరుతో అమెరికా ప్రపంచ దేశాలను బెదిరించడం మొదలైంది. ఈ నేపథ్యంలో చైనాపై కూడా అమెరికా ఎడాపెడా సుంకాలు విధించింది. అంతేకాదు యుక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు ఆర్థిక సాయం చేసిందని చైనాపై ఆరోపణలు చేసింది అమెరికా. సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి వేదికపైనే చైనాపై ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు చైనా ఆసక్తి చూపించింది. ఇందులో భాగంగానే షాంఘై కోఆపరేషన్ సమ్మేళన్ కార్యక్రమానికి భారత్ను ఆహ్వానించింది డ్రాగన్ కంట్రీ. మరోవైపు రిక్ కూటమి తెరపైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా. ఈ 3 దేశాలు త్వరలో ఓ జట్టు కట్టబోతున్నాయి. అయితే రిక్ కూటమి అంటే రష్యా, ఇండియా, చైనా కూటమి అన్నమాట. ఇందుకు సంబంధించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు పెద్ద ఎత్తున కసరత్తు కూడా నడుస్తోంది. అయితే రిక్ కూటమి కొత్తది కాదు. 1990లోనే రిక్ కూటమి ఉంది. 1996లో రష్యా మాజీ ప్రధాని ప్రిమికోవ్ చొరవతో రిక్ కూటమి ఏర్పడింది. అయితే ఆ తర్వాత కాలంలో రిక్ కూటమి చడీచప్పుడు ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం ఆ తర్వాత కాలంలో కరోనా మహమ్మారి విజృంభించడమే. ఆ తర్వాత 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో 1996 నాటి రిక్ కూటమి తాత్కాలికంగా అటకెక్కింది. కాగా రిక్ కూటమి మరోసారి తెరమీదికి వచ్చింది. రిక్ కూటమిని పునరుద్ధరించాలని ఇటీవల రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. కాగా రష్యా ప్రతిపాదనకు చైనా సానుకూలంగా స్పందించింది. ప్రపంచంలో దాదాపు సగం భాగం మార్కెట్ ఉన్న ఈ 3 దేశాలు జట్టు కడితే ఆయా దేశాలకు అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఎడాపెడా సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అగ్రరాజ్యమైన అమెరికాకు చెక్పెట్టడమే రిక్ కూటమి ప్రధాన లక్ష్యమవుతుందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
ఇందుకు ఎవరి లెక్కలు వారికున్నాయి. ఇందులో భాగంగానే అటకెక్కిన రిక్కూటమి ఫైల్ను పుతిన్ బూజు దులిపారంట. ఇక చైనా అయితే అమెరికా పట్ల చాలా కాలం నుంచి నెగిటివ్ ధోరణితో ఉంది. కొంతకాలం పాటు సుంకాల విషయంలో అమెరికాతో ఢీ అంటే ఢీ అంది చైనా. ఒక దశలో అమెరికాతో టారిఫ్ యుద్ధానికి సై అంటూ చైనా సమరభేరి కూడా మోగించింది. దీంతో అమెరికా ఏమనుకుందో ఏమో, ఎప్పటికైనా అమెరికాతో డేంజరే అనే అభిప్రాయానికి చైనా ఆల్రెడీ వచ్చేసింది. ఏదేమైనా అమెరికా అహంకారంతో అనేక దేశాలను దూరం చేసుకుంటోంది.